గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఫ్రెండ్స్, పెద్దలందరూ మాట్లాడినారు, చాలా వివరంగా మాట్లాడినారు. సమయం తక్కువగా ఉంది. 2-3 విషయాలే. నేను ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వాళ్ళు చేస్తున్న డిమాండ్ని సమర్థిస్తూ ఉన్నాను. మొదటిది. రెండవది, నేను చాలా కాలంగా జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. మిత్రుడు అల్లం నారాయణ, కె శ్రీనివాస్, నేను ముగ్గురం జర్నలిస్టుల, మిగతా మిత్రులు కూడా ఎవరైనా ఉండొచ్చు. పత్రికల్లో వార్తలు రాసినప్పుడు ఆ వార్తల్లో అసత్యాలు ఉంటే, అర్ధసత్యాలు ఉంటే, లేదా నిజం లేకపోతే, అభూత కల్పనలు అయితే దానివల్ల నష్టపోతున్న వాళ్ళు మరునాడు దానికి సంబంధించి ఇది నిజం కాదు, వాస్తవం ఇది అని చెప్పడానికి ఒక ప్రకటన విడుదల చేస్తారు. దాన్ని రిజాయిండర్ అంటారు. ఇవాళ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ను విడ్రా చేసుకోవాలని చెప్తున్నాం. వాళ్ళు సర్క్యులర్తో పాటు రిజాయిండర్ కూడా ఇచ్చినారు. అంటే వాళ్ళ సర్క్యులర్కు వాళ్ళు రిజాయిండర్ ఇచ్చుకున్నారు. అంటే మరి ఆయన వైస్ ఛాన్సలర్ గారిని, పెద్దల్ని నేను తప్పుపట్టడానికి అంత పెద్ద ఇది ఉన్నవాడిని కాదు, కానీ రిజాయిండర్ అంటే సత్యం చెప్పినప్పుడు సత్యం కాదు అని చెప్పడానికి ఇచ్చే ప్రకటన రిజాయిండర్ అంటారు. వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్కే వాళ్ళు రిజాయిండర్ ఇచ్చుకున్నారు. ఆ రిజాయిండర్లో కూడా ఏం చెప్తున్నాడు అంటే 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. పదే పదే స్ట్రెస్ చేస్తున్న విషయాలు 2 ఏంటంటే, ఒకటి అకాడమిక్ ఇంటెగ్రిటీ, రెండవది అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. విద్యార్థులకు ఫిర్యాదులు కానీ తగాదా కానీ ఎవరితో ఉంటుంది? అడ్మినిస్ట్రేషన్తో ఉంటుంది, అకాడమిక్స్తో ఉంటుంది. ఆ రెండింటికి ఇబ్బంది కలగకుండా మీరు మైదానాల్లో నిరసనలు తెలుపుకోండి అంటే ఇంకా అంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది? ఇవాళ కొత్తగా జరుగుతున్నది ఏం కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ఇట్లా పూర్వ విద్యార్థులు ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు, రండి అని నాకు మిత్రుడు వేణుగోపాల్ ఫోన్ చేస్తున్న సమయానికి నేను అసెంబ్లీలో ఈ సంవత్సరం బడ్జెట్ మీద జరుగుతున్న చర్చ టీవీలో చూస్తూ ఉన్నాను. అప్పుడు దేవరకొండ కాంగ్రెస్ శాసనసభ్యుడు బాలు నాయక్ మాట్లాడుతున్నాడు బడ్జెట్ మీద కాంగ్రెస్ తరఫున. అప్పటికే ప్రతిపక్షం నుంచి హరీష్ రావు చాలాసేపు మాట్లాడినట్టున్నాడు. బాలు నాయక్ మాట్లాడుతూ హఠాత్తుగా విద్యార్థుల ఉద్యమాలు, విద్యార్థుల బలిదానాల కారణంగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని ప్రస్తావిస్తే, నాకెందుకో ఈ సర్క్యులర్ గురించి నేను గత వారం 10 రోజుల నుంచి నేను ఇప్పుడు ఒక పత్రిక సంపాదకుడిగా ఉన్నాను. మా రిపోర్టర్స్ తీసుకొచ్చి చూపించినప్పుడు మేము పబ్లిష్ చేసినాం. తర్వాత అది నాకు గుర్తొచ్చి దాని గురించి ఏమైనా ప్రస్తావిస్తాడేమో అనుకున్నాను. నేను ఆయన మాట్లాడలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వీళ్ళ ప్రస్తావన ఏం తెస్తున్నానంటే, కొన్ని మాసాల క్రితం మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు తన ఆత్మకథ రాసుకుంటే దాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించినారు. ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడితే నేను చాలా సంతోషించినాను, అప్రిషియేట్ చేసినాను. నేను తర్వాత వారం నా కాలంలో కూడా రాసిన దాని గురించి. ఆయన ఏమన్నా అంటే, విద్యార్థులకు రాజకీయాలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు అన్నాడు ఆయన. ఎట్లాంటి వాళ్ళో నాకు తెలుసు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలు ఉండాలి, వాళ్ళకి రాజకీయాలు తెలిసి ఉండాలి. అందుకు ఉదాహరణగా ఆయన జయపాల్ రెడ్డి గారిని చెప్పినాడు, విద్యాసాగర్ గారిని చెప్పినాడు, చాలామందిని చెప్పినాడు ఆయన. మరి విద్యార్థులకు రాజకీయాలు ఉండాలంటే వాళ్ళు
బయట ఎక్కడికి రాకుండా, వాళ్ళు సమస్యల మీద పోరాటం చేయకుండా, వాళ్ళు ఉద్యమాలు చేయకుండా వాళ్ళకి రాజకీయాలు ఎట్లా తెలుస్తాయి? ఇది ఉమ్మడి రాష్ట్రంలో 1990 దశకం నుంచి ఇట్లాంటి ధోరణి ఒకటి మొదలైంది. విద్యార్థుల చరిత్ర చదువుకోవాల్సిన అవసరం లేదు, అసలు విద్యార్థి సంఘాలు ఉండాల్సిన అవసరం లేదు అని అప్పుడు అధికారంలో ఉన్న ఒక రాజకీయ పక్షం తన పార్టీలోని విద్యార్థి సంఘాన్ని రద్దు చేసుకున్నది, కార్మిక సంఘాన్ని రద్దు చేసుకున్నది. విద్యార్థులు కానీ కార్మికులు కానీ వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేయొద్దు, రోడ్ల మీదకి రావద్దు అని. ఇది 1990 నుంచి మొదలైంది. తర్వాత కాలంలో మనం చూసినాం, తెలంగాణలో సకల జనులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయలుదేరినప్పుడు ఆ సకల జనుల్లో విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల పాత్ర ప్రధానమైంది. అట్లాంటి ప్రధాన పాత్ర వహించిన విద్యార్థుల సహాయంతో వచ్చిన తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పక్షం విద్యార్థుల పట్ల ఎటువంటి వైఖరి తీసుకున్నది, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ పట్ల ఎటువంటి వైఖరి తీసుకున్నదో మనం చూసినాం. చివరికి ఆయన కనీసం ఆయన సర్క్యులరో, ఆ సర్క్యులర్ మీద ఇచ్చిన రిజైండర్లోనో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మీరు ఓపెన్ ప్లేసెస్లో చేసుకోండి ఆందోళనలు, నిరసనలు అన్నాడు. ఇంతకు ముందున్న ప్రభుత్వం అయితే అసలు ధర్నా చౌక్ నెత్తే శంషాబాద్ దగ్గర పెట్టింది. ఎవరికైతే మన బాధ తెలుపుకోవాలో, ఎవరికైతే మన నిరసన తెలపాలో వాళ్ళు లేని చోట్లలో పోయి మీరు నిరసనలు తెలుపుకోండి అని చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి ఇవాళ ఈ సమావేశం చేసిన నిర్ణయాన్ని సమర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.